కమిటీ పైన ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడానికి ఒక 10 సూచనలు ఇచ్చి ఎన్నుకుంటారని మనం చేస్తున్నాం. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ సమావేశము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము ఈ రాత్రికాల సమయంలో అంటే, గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ అన్న పేరు మీరు విన్నారు ఎవరైనా? మందకృష్ణ మాదిగ అంటే ఈ ఫోటోలు ఉన్నాయన్న పేరు మందకృష్ణ మాదిగ. ఈయన MRPS అనే సంస్థను ఏర్పాటు చేసింది ఎందుకోసము అంటే, ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, మాదిగలకు సంబంధించినటువంటి అన్యాయాలను, మాదిగలకు దక్కాల్సినటువంటి హక్కులను, మాదిగలకు దక్కాల్సినటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని అన్నిటి కొరకు మనం కూడా ప్రతిరోజు వెళ్ళి సమాచారం కోసం పోరాడాలి. ఇప్పుడు మన ప్రతి కుటుంబం కానీ పొలాల పండుగ కానీ వాళ్ళ పండుగ వాళ్ళు బిజీ ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసి ఒక నాయకుడు, మన కులాం తరఫుకి వెళ్ళి ఒక నాయకుడు మరి మనకు జరిగినటువంటి అన్యాయాల కొరకు మరి ఒక ఎస్సీలకంటూ సపరేట్గా ఒక వేదిక ఉండాలి, ఒక పార్టీ ఉండాలి, ఒక సంబంధించిన ఎజెండా మరి భారతదేశానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో MRPS అనే సంస్థ మాదిగా మందకృష్ణ మాదిగ అన్న MRPS అనే సంస్థను మరి ఆ రోజు రూపించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఈరోజు అన్ని రోజుల నుంచి ఒక ఉద్యమం కోసం పోరాటం చేసిండు మందకృష్ణ మాదిగ. మీకు అర్థమయ్యే భాషలో నేను వివరిస్తాను. ఎందుకంటే ఇది ఎందుకోసం ఏర్పాటు చేయాలన్న సంగతి మీకు అర్థం కావాలి. అర్థమైతే కానీ మీరు కాబట్టి నేను మీకు వీలైనంత ఈజీగా మీ భాషలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే 30 సంవత్సరాల నుంచి దేనికోసం ఆయన పోరాటం చేశాడు మందకృష్ణ మాదిగ. మన కులానికి సంబంధించిన ఆయన అంటే మనకు వర్గీకరణ అన్న అంశం మీద పోరాటం చెప్పండి. మరి వర్గీకరణ అంటే ఏంటి? వర్గీకరణ కుటుంబంలో వర్గీకరణ, రాష్ట్రంలోని వర్గీకరణ, దేశంలోని వర్గీకరణ, భూమిలోని వర్గీకరణ. అంటే వర్గీకరణ అనేది దేనికోసం ఏర్పాటు చేశాడంటే, మనము మాలా మాదిగకు మన జాతులు, ఈ బడుగు బలహీన వర్గాల జాతులు ఇంచుమించుకు 55కు పైగా మన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, ఎస్సీల కన్నా కూడా తక్కువ జాతుల వాళ్ళు కానీ బోయ, జంగరి ఇట్లాంటి సంబంధించిన ఎరకలి, మట్రా ఇట్లాంటివి ఎన్నో జాతులు కూడా మనమే అనుకుంటాము మాదిగోళ్ళమే తక్కువ జాతులం అనుకున్నాం. కానీ మాదిగోళ్ళ కన్నా జాతులు 33 జాతులు ఇంకా కింద ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జాతులు కలిసి మనకు సపరేట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అనిపించాడు.